హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కార్ యొక్క టైర్స్ ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నా. సో ముందుగా కార్ యొక్క టైర్ యొక్క నట్స్ ఫస్ట్ లూజ్ చేయాలి. అలా టైట్గా ఉంటాయి. టైట్గా ఉన్న వాటిని కంప్లీట్గా అవుట్ తీయకుండా ఫస్ట్ లూజ్ చేయాలి. సో అన్నీ అలా లూజ్ చేసిన తర్వాత జాకీని ఇలా చేతితో ఫస్ట్ అలా తిప్పాలి. పైన ఒక పాయింట్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ మార్చడానికి ఒక పాయింట్ అండ్ ఫ్రంట్ సైడ్ టైర్ మార్చడానికి ఒక పాయింట్ అనేది ఉంటుంది. కరెక్ట్గా ఆ పాయింట్కి చూసుకొని మనం అలా ఆ పాయింట్కి అటాచ్ చేయాలా మనం ఆ జాకీని తిప్పాలి. జాకీని తిప్పిన తర్వాత అలా జాకీ హుక్ అండ్ వీల్ నట్ రెండింటిని అలా అటాచ్ చేసి జాకీ కదలకుండా అలా తిప్పాలి. సో ఎప్పుడైతే టైర్ మనం అనుకున్నంత హైట్కి లిఫ్ట్ అవుతుందో ఇప్పుడు అలా తిప్పడం అనేది స్టాప్ చేయాలి. సో ఇప్పుడు టైర్ 3 వేళ్ళు పట్టే విధంగా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం లూజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్తో టైర్ యొక్క నట్స్ని తీయచ్చు. సో అలా టైర్ యొక్క నట్స్ని తీసిన తర్వాత టైర్ని బయటికి లాగాలి. తర్వాత టైర్ని డిస్క్కి అలా ఎక్కించాలి. కరెక్ట్గా చూసుకొని ఎక్కించి నట్స్ని ఫస్ట్ అలా జస్ట్ ఫిట్ చేయాలి. హ్యాండ్తో ఎంతవరకు తిప్పగలుగుతామో అంతవరకు ఫిట్ చేయాలి.
సో జాకీ మీద ఎక్కువ టైట్ చేయకుండా ఎంతవరకు అయితే తిప్పగలుగుతామో అంతవరకు తిప్పాలి. సో ఇప్పుడు నట్స్ని అయితే తిప్పాము. ప్రతి ఒక్క నట్టు ఒకటి తిప్పిన తర్వాత ఇంకొకటి ఆపోజిట్లో తిప్పుతూ ఉన్నాము. అలా తిప్పితేనే టైర్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. సో ఇప్పుడు జాకీని డౌన్ చేస్తున్నాం. నట్స్ని ఫిట్ చేయడం కూడా లెఫ్ట్ సైడ్కి తిప్పితే కనుక మనం నట్స్ లూజ్ అవుతాయి. రైట్ సైడ్కి తిప్పితే నట్స్ టైట్ అవుతాయి. సేమ్ అలాగే జాకీ కూడా. సో ఇప్పుడు మనం టైట్ చేయాలి కాబట్టి అలా రైట్కి తిప్పుతూ ఉన్నాం. ఎంతవరకు అయితే మనకు తొక్కగలుగుతామో అంతవరకు, అంతకన్నా ఎక్కువ తొక్కాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ తొక్కితే మళ్ళీ అవి ఓవర్ ఫిట్ అవుతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ టైం తీయలేమన్నమాట. సో ఈ విధంగా మనం కారు యొక్క టైర్స్ అనేవి చేంజ్ చేయాలి.